సరే సరసు, నేనిక బయలుదేరుతాను. అలాగే పెద్దయ్య. చిన్నీని బాగా చూసుకో. నీకే అవసరం వచ్చినా నేనున్నానని మాత్రం మర్చిపోవద్దు. అలాగే పెద్దయ్య. నిన్నెంత బాగా చూసుకున్నా నువ్వు మాతో బంగ్లాకి రానంటున్నావు. అదే బెంగగా ఉంది సరసు. నువ్వు రాకపోతే బంగ్లాలో సందడే ఉండదు. రానంటున్నప్పుడు వదిలేయచ్చు కదా. ఎందుకు తాత ఈ ఊరికే బతిమాలుతారు? నీకు పొలాలు కావాలా, ప్రశ్నకి సమాధానాలు కావాలా? పొలాలే కావాలి. చెప్పు సరసు, రావటానికి ఏమైంది? ఎవరేమనుకుంటే మనకెందుకు? అలా అనుకునే పరిస్థితి ఇంతవరకు వచ్చింది పెద్దయ్య. అయినా నాకు రావాలనిపిస్తే వస్తాను గాని మీ చేత ఇంతలా బతిమాలించుకుంటానా? బలవంతం చేయొద్దు పెద్దయ్య. సరే, నీ ఇష్టం. నువ్వు రాకపోతే నేను ఊరుకుంటానా? పొద్దున్నే నేనొచ్చి చిన్నీతో ఆడుకుని సాయంత్రం ఇంటికెళ్ళిపోతా. ఇది రావట్లేదన్న సంతోషం ఒక్క క్షణం కూడా ఉండనివ్వట్లేదు. వెళ్ళొస్తాను సరసు, వెళ్ళొస్తాను చిన్ని. బాయ్ చిన్ని. పాపం నవ్య, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఈ బాధలన్నీ తప్పుతాయనుకుంటే మళ్ళీ కోర్సులో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఏంటి మ్యాగీ ఇది? ఇప్పటికే నవ్య ఫుల్ డిసప్పాయింట్మెంట్ లో ఉంటి మళ్ళీ నువ్వు గుర్తు చేస్తావ్? ఏం కాదులే నవ్య, కొద్ది రోజులు అలా బయటికి షికార్కు వెళ్తున్నావు అనుకో. ఏంటనుకునేది? మళ్ళీ ఈ కోర్సులో కూడా నెంబర్ 1 కావాలి అంటుంది. మేడం గురించి తెలిసి మాట్లాడతావేంటి? అయినా పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్ళడానికి కూడా ఎవరైనా కోర్సులో జాయిన్ అవుతారా? వాళ్ళేమో డబ్బులు దండుకోవడానికి అడ్డమైన కోర్సులు పెడతారు. ఈవిడికేమో కోర్స్ అంటే చాలు జాయిన్ చేసేస్తుంది. నా వల్ల కాదుదినా, నేను ఈ కోర్స్ చేరను. అయితే ఈ విషయం మేడంతో చెప్పే. అంత సీనే ఉంటే నాలో నేనే ఎందుకిలా నలిగిపోతాను? ఏదో ఒకటి చేసి ఈ కోర్సులో జాయిన్ అవ్వకుండా చూడాలి. కానీ నీకు ఛాన్స్ లేదు నవ్య. నాలాగే నువ్వు కూడా ఏదైనా కోర్స్ చేయడానికి అమెరికా వెళ్ళుంటే నీకు అక్కడ కల్చర్ మొత్తం తెలిసిపోయి ఉండేది. ఇప్పుడు నేను చూడు. అక్క, ఇప్పుడు నీ గురించి ఎందుకు చెప్తేనే కదా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది చెల్లి. నేను చూడు 6 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాక ఎంత చేంజ్ అయ్యాను. అక్కడ కల్చర్ ని ఎంత ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకున్నాను. అక్క, ఎందుకు అనవసరంగా? ఎందుకంటావేంటి? చూడు, నేను ఈ మాట అనగానే నవ్య మొహంలో ఎంత సంతోషం వచ్చిందో. అవునుదినా, మంచి ఐడియా వచ్చింది. నాతో రా చెప్తాను. రా. ఎక్కడికి? రా వదినా, చెప్తాను. ఓవర్ యాక్షన్ చేసి మళ్ళీ ఏదో మీదికి తెచ్చుకుంటుంది. థ్యాంక్స్ ఆంటీ. ఎందుకు? ఏమైంది? మీ వల్లే నాకు మంచి జరిగింది. అదే వెళ్ళేటప్పుడు మీ మొహం చూశాను అని చెప్తుంది. నువ్వు రా వదినా. అమ్మ సరసు, ఇంటికెడదాం పదమ్మా. నేను ఊళ్ళో ఉండుంటే ఈ పరిస్థితే వచ్చేది కాదమ్మా. మీ అత్తకి కోపం ఎక్కువ. ఆ కోపంలో ఏం చేస్తుందో దానికే తెలియదు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటికే నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు.
చాలమ్మా, ఇంటికెళ్దాం. ఎందుకు నాన్న మళ్ళీ ఆ నరకంలోకి? ఇక్కడ చూడు ఎంత సంతోషంగా ఉన్నారో. సంతోషమా? ఎక్కడ్రా సంతోషం? కొంచెం స్వేచ్ఛ ఉందేమో కానీ అది సంతోషం మాత్రం కాదురా. అయినా ఇద్దరు ఆడపిల్లల్ని ఇలా ఒంటరిగా వదిలేసి నేను మాత్రం ప్రశాంతంగా ఎలా ఉండగలను? పెళ్ళిడికొచ్చిన అమ్మాయిని, మతిస్థిమితం లేని చిన్నపిల్లని పెళ్ళాం ఇంట్లోంచి గింటేసినా సుందరం చేతగాని వాడిలా చూస్తూ ఉన్నాడని ఊళ్ళో వాళ్ళంతా అంటుంటే గుండె పగిలిపోతోందమ్మా. మీరిక్కడే ఉండి మీ మావయ్యని చేతగాని వాడిని చేయొద్దమ్మా. జరిగిందేమీ మనసులో పెట్టుకోకుండా ఇంటికొచ్చేయండమ్మా. మీ అత్తకి నేను చెప్పుకుంటాను. ఇంకొక్క మాట కూడా అననివ్వను. అత్తేదో అంటుందని కాదు మామయ్య. అమ్మ అయితే మాత్రం ఒక్క మాట కూడా అనకుండా పెంచుతుందా? ఇన్నాళ్ళు మమ్మల్ని అమ్మలాగే పెంచింది. కానీ నాకే అత్తకు మేము బరువైపోతున్నామేమో అనిపిస్తుంది. ఇన్నాళ్ళు చూసింది చాలు. ఇంకా అత్తని మేము ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు మామయ్య. మా గురించి ఎక్కువ ఆలోచించి మీ మనసుని పాడు చేసుకోకండి. అత్తతో గొడవ పడొద్దు. ద్వేషంలో కూడా ప్రేమను వెతుక్కోవడం నీకు మాత్రమే చెల్లుతుంది సరసు. మీ అత్త ఇలాగే ఎన్నోసార్లు కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోమంది. కానీ ఇప్పుడు అదే అత్త ఎంత మాట అనకపోతే, నీ మనసు ఎంత బాధపడకపోతే నన్ను ఆ ఇంటిని వదిలేసి వచ్చుంటావు చెప్పు? నీకు రాహుల్ బాబుకి మధ్య ఏమీ లేదని నాకు తెలుసమ్మా. నా మేనకోడలి మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఎప్పటిలాగే నువ్వు బంగ్లాకి వెళ్ళొచ్చు. నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు. నా మాట విని వచ్చేయమ్మా. లేదు మామయ్య. ఒకసారి నిందపడ్డాక జాగ్రత్త పడకపోతే అదే నిజం అనుకుంటారు. అయినా అత్త కాబట్టి మనసులో ఉన్నది అడిగేసింది. మనసులో పెట్టుకొని అవమానంగా చూసేవాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో. వాళ్ళకెందుకు మామయ్య అవకాశం ఇవ్వడం? నేను ఎక్కడికి వెళ్ళను. అయినా ఇక్కడ మాకు బానే ఉంది కదా మామయ్య. పెద్దయ్య అన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడున్నా చూసుకోవడానికి నువ్వున్నావు. ఇంతకు మించి ఇంకేం కావాలి? ఇక్కడ ఉంటాంలే మామయ్య. సరస్సు చెప్పింది నిజమే కదా నాన్న. ఇక్కడుంటే ఏమవుతుంది? మనం ఉన్నాం కదా చూసుకోవడానికి. నువ్వు నోరు మూయరా. నీకేం తెలుసురా ఇంటి గురించి? నాకు దూరంగా ఉంటారన్న బాధ కన్నా వీళ్ళని ఈ ఇంట్లో వదిలి వెళ్లాలంటేనే భయంగా ఉందిరా. మీ అమ్మా నాన్నలు ఎంతో ఆశపడి కట్టుకున్న ఇల్లమ్మా ఇది. కానీ ఈ ఇంటికొచ్చాక ఏదో ఒక సమస్య వస్తూనే ఉండేది. చివరికి నా చెల్లెలు ప్రాణాలతోనే లేకుండా పోయింది. బావ ఏమైపోయాడో తెలియదు. కుటుంబం మొత్తం చల్లా చెదరైపోయింది. ఆ తర్వాత ఈ ఇంట్లో ఎవ్వరూ ఉండడానికి సాహసం చేయలేదమ్మా. ఇప్పుడు నువ్వే ఈ ఇంట్లో ఉంటాను అంటుంటే నాకు భయమేస్తోంది. మన జీవితంలోకి వచ్చిన సమస్యలు చాలమ్మా. వచ్చేయమ్మా, వచ్చే. నువ్వు గడప దాటి బయటికి రాకుండా ఆపలేకపోయాను కాబట్టి
ఈ గడప దాటి బలవంతంగా తీసుకెళ్ళలేకపోతున్నా. కానీ నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. నీ మనసులో బాధ పూర్తిగా పోయాక మనింటికే వచ్చే సరసు. ఇక్కడ మాత్రం ఉండొద్దు. వస్తాను సరసు. ఏంటి ముగ్గురు ఇలా వచ్చారు? మేడం, అది ఈ కోచింగ్ గురించి ఒకసారి మళ్ళీ మాట్లాడదామని. ఇంకా మాట్లాడడానికి ఏముంది? అదే నంబర్ 1 ఇన్స్టిట్యూషన్. క్వాలిటీ విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వనని నీకు తెలుసు కదా. అది కాదు మేడం, అసలు నాకు ఈ కోచింగ్ సెంటరే వద్దు. ఏ వేషాలేస్తున్నావా? ఒక మంచి సంబంధం చూడాలన్నా మినిమం కల్చర్ తెలుసుండాలంటే అర్థం కాదా? నేను ఈ కోచింగ్ సెంటర్కి వెళ్ళనంటున్నాను కానీ కల్చర్ నేర్చుకురని చెప్పడం లేదు కదా మేడం. కోచింగ్ సెంటర్కి వెళ్లకుండా మొత్తం నేర్చుకునే దారి ఒకటి ఉంది. ఏంటది? వనజ వదిన ఫారెన్లోనే చదువుకుని వచ్చింది కదా మేడం. తనకి ఈ కల్చర్ గురించి మొత్తం తెలుసు కదా. ఇంట్లోనే కోచింగ్ సెంటర్ పెట్టుకుని బయట ఎక్కడో ఎందుకు జాయిన్ అవ్వడం? వదిన దగ్గరే నేర్చుకుంటాను. సచ్చినాది గొర్రె. నేనేదో గొప్పకి చెప్తే ఇలా బుక్ చేసినాదేటే? తిక్క కుదిరింది, అందుకే ఇంత ఓవరాక్షన్ చేయొద్దని చెప్పేది. ప్లీజ్ మేడం, ఒప్పుకోండి. వదిన దగ్గర మొత్తం నేర్చుకుంటాను. ఆ మాత్రం నేర్పదా ఏంటి? ఏ వదినా? అంటే నవ్య మేడం ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నారు కదా. తీసుకుంటూ ఏమవుతుంది వదినా? క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. నువ్వు చెప్తావని చెప్పుదినా, మేడం ఒప్పుకుంటారు. అదిగో మేడం మౌనంగా ఉన్నారంటే ఒప్పుకున్నట్టే. నో. అమ్మయ్యా, బతికిపోనాను. ప్రాణం లేసొచ్చినాదిరా దేవుడా. అది కాదు మేడం. ఐ సెడ్ నో. ఏదైనా ప్రొఫెషనల్ గా నేర్చుకున్నది ప్రొఫెషనల్ గానే ఉంటుంది. పైగా నువ్వు ఇంట్లో మీ వదిన దగ్గర ఎంత నేర్చుకుంటావో నాకు బాగా తెలుసు. అదీ కాకుండా ఇప్పుడు వనజ ఇంకో బ్రాంచ్ కూడా చూసుకోవాలి. నీ పక్కనే కూర్చుని నీకన్నీ నేర్పించడానికి టైం ఉండదు. సో నువ్వు ఆ కోర్స్ జాయిన్ అవుతున్నావు. యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్. నాకైతే చెప్పాలనే ఉంది, కానీ మేడం ఒప్పుకోవట్లేదు కదా. ఏం చేస్తాం? అయినా నీకేమైనా డౌట్స్ వస్తే అడుగు, చెప్తాను. ఇంత జరిగిన బుద్ధి రాదా నీకు? ఓవర్ యాక్షన్ మానవా? ఏటి సేతామే సెల్లి, అలవాటైపోనాది మరి. అవుతుంది. ఎప్పుడైనా అడ్డంగా బుక్ అయితే అప్పుడు తెలుస్తుంది. అయినా నీ పరిస్థితి చూస్తుంటే సంతోషించాలో బాధపడాలో తెలియట్లేదక్కా. అదేతే అలాగంటున్నావు? అంతే కదా, మేడం నీ మీద నమ్మకంతో 2 బ్రాంచ్లు అప్పగించినందుకు సంతోషించాలా, లేక 2 హ్యాండిల్ చేయలేక ఎక్కడ దొరికిపోతావోనని బాధపడాలా? జాగ్రత్తక్క, పొరపాటున దొరికిపోయావో అంతే.
చిన్ని బాగా పొద్దుపోయింది, పడుకుందాం రామ్మా. చిన్ని రామ్మ పడుకుందాం. మళ్ళీ పొద్దున్నే లేచి ఆడుకోవాలంటే ఇప్పుడు నిద్రపోవాలి కదా. అక్కకు కూడా నిద్ర వస్తుందమ్మా, రా పడుకుందాం. నా బంగారు తల్లివి కదా, వస్తావు కదా. చిన్ని ఈ ఇల్లు నచ్చిందా? అయితే ఇక్కడే ఉండిపోదామా? సరే ఉండు, ఈ బట్టలు లోపల పెట్టొస్తాను, ఇద్దరం కలిసి పడుకుందాం. చిన్ని చిన్ని ఇదెవరో చూడు. చూడు, మనమ్మ మన నాన్న. నాన్న? అవును, మన నాన్న. నాన్న ఎక్కడుంటారు, ఎలా ఉంటారు అని అడిగేదానివి కదా. చూడు చూడు, నాన్న ఎక్కడా అని అడుగుతున్నావా? వస్తారు, ఇదిగో. ఇన్నాళ్ళు కనిపించని నాన్న ఇప్పుడు కనిపించారు కదా, అలాగే ఏదో ఒక రోజు వస్తారు, తప్పకుండా వస్తారు చిన్ని. అమ్మా? అమ్మా నాన్న ఎప్పటికైనా రాకపోతారా అన్న ఆశైనా ఉంది, కానీ అమ్మ రాదు చిన్ని. మనం ఎంత ఏడ్చినా ఏం చేసినా అమ్మ మాత్రం రాదు. ఎక్కడో పైనుంచి చూస్తూ ఉంటుంది. మనం ఏడిస్తే ఏడుస్తుంది, నవ్వితే నవ్వుతుంది, కానీ అమ్మ ఎప్పటికీ రాదు, రాలేదు. వద్దు చిన్ని, ఏడవద్దు. చెప్పాను కదా, మనం ఇక్కడ ఏడిస్తే పైనుంచి చూసి అమ్మ కూడా ఏడుస్తుంది. ఏడుకు చిన్ని, ఏడుకు. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? నాన్న సంత నుంచి బిస్కెట్లు, చాక్లెట్లు, పళ్ళు అన్ని తెచ్చాడు. నేనేమో అమ్మకు తెలియకుండా తీసుకెళ్లి అందరితో కలిసి తింటున్నాను.
మరి నేను నువ్వా? అప్పుడు నువ్వు అమ్మ బొచ్చులో ఉన్నావు. మేమందరం కలిసి తింటుంటే అమ్మ చూసేసింది. అప్పుడు నా చెవి మెలిపెట్టి లోపలికి తీసుకెళ్ళింది. ఇంతలో నాన్నొచ్చారు. అప్పుడింకా అంతే. వెంటనే అమ్మ దగ్గర నుంచి పారిపోయి నాన్న వెనక్కెళ్ళి దాక్కున్నాను. ఆ రోజు నేను నాన్న కలిసి అమ్మకు దొరకకుండా ఇల్లంతా పరిగెత్తాను తెలుసా? నువ్వు అమ్మ బొచ్చులో ఉన్నావు కదా, అమ్మ పరిగెత్తలేక బాగా అలసిపోయేది. అప్పుడు నేను నాన్న అమ్మను దగ్గరికి తీసుకునేవాళ్ళం. ఆ రోజులే వేరు చిన్ని. అమ్మ, నాన్న, నేను, అమ్మ బొచ్చులో నువ్వు. వేరే లోకంతో పనే లేదు. అమ్మ నాన్నలే లోకంగా ఉండేది. అయినా అమ్మ నాన్నలు ఉన్నవాళ్ళకి వేరే లోకంతో పని ఉంటుంది. వాళ్లే లోకం అంతా చూపిస్తారు. మనకు అదృష్టం లేకుండా పోయింది. చిన్ని, లే చిన్ని, లే పడుకుందు గాని.